నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జపాన్ సముద్ర తీరంలో భూకంపం. అరగంట వ్యవధిలోనే 2 సార్లు కంపించిన భూమి. రిపబ్లిక్ డే వేడుకలకు సన్నాహాలు ముమ్మరం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు దక్కని అవకాశం. చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్. 3518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ మధుజ్యోతి నియామకం. బాధ్యతగా వ్యవహరిస్తానన్న నూతన వీసీ. తిరుపతి సుందరీకరణ పనులను పరిశీలించిన కమిషనర్ హరిత. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. చైర్మన్ మోహన్ రెడ్డి వెల్లడి. ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా లెక్క చేయనని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఉద్ఘాటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి మహతి కళాక్షేత్రంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం హాజరై ఉద్యోగులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. రాజకీయాలు, నేను ఖచ్చితంగా రాజకీయుణ్ణి. రాజకీయాల వలనే నేను తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుణ్ణి కాగలిగిన, నేను శాసనసభ్యుణ్ణి కాగలిగిన. రాజకీయాలలో చేరింది శ్రామిక సంరక్షణ కోసమని, పేద ప్రజల యొక్క బాగుని చూడటం కోసమని ప్రతినిధిగా రాజకీయాలలోకి వచ్చిన తొలినాళ్లలోనే 2 సంవత్సరాలు లాఠీ దెబ్బలు తిని మరి జైళ్లల్లో మగ్గి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రజాక్షేత్రాన్ని వదలకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసమనే పరితపిస్తున్నామే తప్ప మా స్వార్థ ప్రయోజనాల కోసమని కాదని, ఇంత గొప్ప మనస్సుతో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎవరు చెప్తారు? ఒకే ఒక్క మాట నేను ఆయనతో మాట్లాడింది, ఒక అరగంట పాటు. ఖచ్చితంగా సార్, టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ళు కేటాయించి తీరాలా అని అంటే ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఆయన రెస్పాండ్ అయ్యారు అంటే, ఇంతకుముందే వక్త చెప్పినారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, చూస్తాం చేస్తామని చెప్పిన వాళ్లే తప్ప చేసి నిరూపించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అన్న విషయం మీ మదిలో ఉంచుకోమనటం మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పని పరిస్థితి. మీరు దర్శనం చేసుకొని ఫ్యామిలీస్తో మీరు రెఫరల్స్ ఇచ్చి మీ బంధువులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు మీ అందరూ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించమని చెప్పి నేను కోరుకుంటూ, మరొక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కార్యనిర్వాహక వర్గం అంతా కూడా ఎంప్లాయీస్ భక్తుల సేవతో పాటు ఎంప్లాయీస్ వెల్ఫేర్ కూడా టాప్ ప్రయారిటీలో చేస్తుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, దాదాపు ఈ కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత 800 అప్పీల్స్ డిస్పోజ్ చేశాం. ఎంప్లాయీస్ ఎన్నో అప్పీల్స్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్పోజ్ చేసి ఇప్పుడు ఇంకా అప్పీల్స్ నిల్ అయిపోయాయి, అప్పీల్స్ లేవు అసలు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రైవేట్ పీఆర్ఓగా పనిచేసిన రవి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పీఆర్ఓగా పనిచేస్తున్న రవి తన నివాసంలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాళహస్తి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రవి 4.5 ఏళ్లుగా తిరుమలలో ప్రోటోకాల్ దర్శన వ్యవహారాలను నడిపేవారు. రవిపై అక్రమ దర్శనం టికెట్ల విక్రయాల కేసులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసుల కారణంగానే బల్వన్ మరణానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవి ఆత్మహత్యపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కులం పేరు చెప్పి మోసం చేసే నాయకులను నమ్మొద్దని, జనం కోసం పనిచేసే వారికి అండగా నిలవండి అని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి బలిజల సంఘం నాయకుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. వీటిల్లో పొరపాటును కూడా ఆ భావనే రాకూడదు అని రాజకీయాలు చేసినటువంటి వాడిని తప్ప ఇప్పటికీ కూడా నేను ఆ కుల ప్రస్తావనలు నాకు తెలిసే ఉంది, అందరికీ తెలిసినటువంటి విషయం. నేను ఒక్క కుల సభకు కూడా ఇంతవరకు వెళ్ళలేదు. మా కులానికి సంబంధించినటువంటి సభ అని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. కారణం బేసిక్గా మా స్వభావం అది కదా. నేను మా కొడుకైనా చెప్పేది అది. నా కొడుకును కూడా నేను అలాగే పిలిచిన. ఇక్కడ కావాల్సిందల్లా మంచితనం. మనం భగవంతుడు క్రియేట్ చేసినటువంటి మనం చిన్న వేదిక జీవితం. ఈ వేదికలో సాధ్యమైనంత వరకు అందరము సంతోషంగాను భగవంతుడిస్తే, లేదంటే బాధతోనూ బ్రతికి చనిపోయేవాళ్ళని. ఏదో వైరాగ్యంతో మాట్లాడుతున్నాను అనుకోకండి. మనమందరము కూడా పుట్టాం, పోతాం, ఏడికి పోతాం. 10 ఏళ్ళు ఉంటే మేము మాత్రం ఎట్లా ఉండగలుగుతాం. నాకు తెలిసినంత సందులు, ఏ సందు ఎక్కడి నుంచి పోతుంది, ఏ రోడ్డు ఎక్కడి నుంచి ఏడికి కలుస్తుంది, ఏది ఎక్కడి నుంచి వేస్తే పనులు అవుతాయన్న విషయాలని ఓ 10ని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్పగలిగితే వాళ్ళకి రోడ్డు. మీ ముంగిట మీ బిడ్డగా పెరిగి మీ ఇంట్లో ఒకటిగా మీ తల్లో నాలుకగా మారి కష్ట నష్టాల గురించి తెలిసి ఏ సమస్యని ఏ విధంగా ఏ రీతిన పరిష్కరించగలిగితే అవుతాయో తెలిసిన వాడిగా మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నా. నేను చెప్పినట్టువన్నీ నిజమైతేనే నాకు ఓట్లేయండి. ఒక చిన్న ఉదాహరణ కూడా నేను చూపిస్తాను. తమాషా, ఇంత మునుపు నంద గోపాలంతులు మాట్లాడుతూ 22A కింద 110 ఎకరాల స్థలాన్ని మనము లిఫ్ట్ చేయించినాం. కొడుకు ఇవ్వాల్సిన సీటుని నా తమ్ముడిగా తమ్ముడికి తీసేయాలనేసి అభినయ్ రెడ్డి కాదని నాకు తీసిచ్చారు. అభినయ్ రెడ్డికి మళ్ళీ 6 నెలలు దాన్ని తీసిచ్చారు. అంత ఉత్తముడు. మన మనిషిని నమ్మితో మనిషిని వదులుకునేంత ఇది కాదు. దానివల్ల మనం అందరూ అన్నకి అభినయ్ గారు ఇంకా స్పీడ్గా ఆయన దూరి పనిచేసే కెపాసిటీ ఉండే ఆయన మధ్యాహ్నం టీవీ 2 వరకు టీవీ గారు కూర్చొని ఏం వాయిదా ఏమని చూస్తున్నాడు. ఆయన ఇంట్లో కూర్చోవచ్చు. ఎందుకంటే మనం ప్రజలకి టౌన్కి బాగా పనిచేయాలని. తిరుపతి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిషేధిత భూములపై ఉన్న ఆంక్షలను తొలగించి రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ప్రజలు అండగా నిలవాలని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతిలో 22A నిషేధిత జాబితాను తొలగించి యజమానులకు అధికారిక హక్కులు కల్పిస్తూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కార్పొరేటర్ మునిరామిరెడ్డి స్వయంగా సాక్షి సంతకాలను చేశారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి తమ ఆస్తికి మూలపత్రాలను పొందినారు. సబ్ రిజిస్టర్ డ్యూటీని గవర్నమెంట్కు చెల్లించి మూలపత్రాలు పొందగలిగారు. ఈ అవకాశాన్ని ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఏ మధ్యవర్తి అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి స్టాంప్ డ్యూటీని చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. తిరుపతి ప్రజలు అలాగే మా ముఖ్యంగా తీసుకున్నట్లయితే 8వ వార్డు ప్రజలు ఎక్కువ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళు సంతోషంగా అభినయ్ రెడ్డి గారు వెంటనే మేము ఉంటామని చెప్పి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి అభినయ్ రెడ్డి లాంటి నాయకుడిని ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. ఈరోజు వాటిని విజయవంతంగా అమలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఎంతోమంది ప్రజలు వాళ్ళందరూ కూడా వారు డీకేటీ ఇళ్ళని రిజిస్ట్రేషన్ ద్వారా సంపూర్ణ రిజిస్ట్రేషన్ హక్కు పొంది ఆస్తి హక్కును పొందడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. రానున్నటువంటి 2024లో
ఈ విధమైనటువంటి బృహత్తరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి భూమన అభినయ్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఆదరించి ఆశీర్వదించి 2024లో తిరుపతి నుంచి శాసనసభ్యునిగా రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతిలోని ఎస్వి సాంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ కళాశాలలో సాయంత్రం కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను సాయంత్రం కోర్సులలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి ఆ కళాశాల ప్రిన్సిపల్ వెంకటముని కోరారు. గడువు తేదీ ఈ నెల 31 వరకు ఉందని పేర్కొన్నారు. బేసిక్ స్కిల్ కోర్స్, కలంకారీ కోర్సులు కొత్తగా ప్రారంభించినట్లు చెప్పారు. సో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ మన శిల్ప కళాశాలలో ఈవినింగ్ కోర్సెస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. సో 2 కోర్సుల్లో ముఖ్యంగా బేసిక్స్ ఇన్ స్కల్చర్ అంటే మెటల్ స్కల్చర్, వుడ్ స్కల్చర్, స్టోన్ స్కల్చర్, సిమెంట్ లేదా సుదాయ్ స్కల్చర్ అనే 4 కలిపి బేసిక్స్ కింద ఒక కోర్సు 1 ఇయర్ కోర్సు. తర్వాత కలంకారీ అనే చెప్పి పెయింటింగ్, ఫోక్ పెయింటింగ్ ఆ టైపు ఒక కోర్సు. సో ఈ 2 కోర్సులను మనము మన తిరుపతి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల వారికి ఈవినింగ్ కోర్సెస్, ఈవినింగ్ 5 to 7 మనం ఈ కోర్సెస్ టీటీడీ బోర్డు అనుమతితో ప్రారంభించడం జరిగింది. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడం దారుణమని, వైసీపీకి పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కి వెళ్లిందని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెంబర్ 5 వైసవర్ టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించడంపై నిరసనకు పిలుపునిచ్చిన టీడీపీ, జనసేన నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పట్టాల పంపిణీ పూర్తయ్యే వరకు టీడీపీ, జనసేన నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారికి ఇచ్చే పట్టాల మీద వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటే సూటిగా ఈ జగన్మోహన్ రెడ్డిని, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఏం జగన్మోహన్ రెడ్డి, నీ తాత ముత్తాతల ఆస్తుల నుంచి ఏమన్నా ఈ టీటీడీ ఎంప్లాయీస్కి నువ్వు ఇళ్ల పట్టాలని ఇస్తున్నావా, లేకపోతే ఈ మధ్య నువ్వు దోచేసిన లక్షల కోట్ల నుంచేమన్నా ఈ టీటీడీ ఎంప్లాయీస్కి నువ్వు స్థలాలు ఇస్తున్నావా అని సూటిగా ప్రశ్నిస్తూ, ఒక్కటే ఏదైతే నువ్వు నిరుపేదలకు ఇస్తున్నటువంటి జగనన్న ఇళ్లతో అంటే టీటీడీ ఉద్యోగస్తుల్ని అవమానపరిచే విధంగా నువ్వు ఆ ఫోటో పెట్టుకొని నిరుపేదలకు ఇచ్చే జగనన్న ఇళ్లతో పోల్చి వాళ్ళకి స్థలాలు ఇస్తున్నావంటే నిజంగా ఇది చాలా బాధాకరం. తిరుపతిలోని టీటీడీ సత్రాలను తొలగించి వాటి స్థానంలో వసతి సముదాయాలు నిర్మాణం చేయడం కన్నా వాటిని అలానే ఉంచి మరో చోట కట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలికి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సౌకర్యం కాదండి. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది, అసౌకర్యం ఏర్పడుతుంది. ఆ చిన్న రోడ్లు ఉన్నాయి, డిఆర్ మాల్ కాడ ఉన్నటువంటి రోడ్లలో మీరు శ్రీనివాసం, విష్ణు నివాసం తరహాలో కట్టేశారంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా చాలా అసౌకర్యం కలుగుతుంది. దీని మీద దయచేసి దృష్టి పెట్టండి. అంబులెన్స్లు అత్యవసరంగా హాస్పిటల్కి పోవాలంటే పోలేని పరిస్థితి, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటాయి. మీరు సాధ్యాసాధ్యాలు గ్రౌండ్ రియాలిటీ చూడండి. ఈరోజు విష్ణు నివాసం, శ్రీనివాసం కట్టారు, అదేవిధంగా కొద్ది దూరంగా కట్టండి. తిరుపతి కూడా పెరుగుతూ ఉంది. మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు కదా, మరి టీటీడీ ల్యాండ్ కానీ ప్రభుత్వ ల్యాండ్స్ కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ కట్టండి వసతి సముదాయాలు, ఇంకా అభివృద్ధి చెందుతుంది. దాని మీద దృష్టి పెట్టకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే నిజంగా భక్తులు కూడా అసౌకర్యానికి గురవ్వాల్సి వస్తుంది. దయచేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని, పునరాలోచిస్తారని, ఆ విధంగా ఆలోచించే విధంగా ఆ దేవదేవుడే మీకు మంచి ఆలోచనని కల్పించాలని చెప్పి నేను శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను. తిరుపతి నగరంలో జరుగుతున్న సుందరీకరణ పనులను కార్పొరేషన్ కమిషనర్ హరిత అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుపతి నగరంలో జరుగుతున్న వివిధ కూడళ్లలో సుందరీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ హరిత గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పద్మావతి కళ్యాణ మండపం సమీపంలోని నారాయణపురం కూడలి వద్ద ఏర్పాటు చేసిన మత్స్యకారుడి విగ్రహం పనులను పరిశీలించారు. విగ్రహం చుట్టూ గ్రీనరీ, వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ విధులు నిర్వహించకుండా గుడులు కడుతూ స్వామి అవతారం ఎత్తిన రామచంద్రాపురం తహసీల్దార్ వెంకటేశ్వర్లను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకటరమణను కార్యకర్తలు నిలదీశారు. రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న షెడ్డును పూర్తిగా తొలగించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం కూడా గుళ్ళుమయం అయిపోయింది. గుళ్ళకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ ఒక మతానికి సంబంధించినటువంటి గుడి కట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక రెవెన్యూ కార్యాలయం అనేది అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం కూడా రెవెన్యూ కార్యాలయానికి వస్తారు. మీరు అట్లా మతాలకు సంబంధించినటువంటి గుళ్ళు కట్టుకోవాలన్నా, గోపురాలు కట్టుకోవాలన్నా ఎక్కడైనా దూర ప్రదేశంలో 1 ఎకరానో 2 ఎకరాలో స్థలాలు తీసుకొని, ఇప్పుడు ముందు ఉన్నటువంటి ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు రామచంద్రాపురంలో ఉన్నారు. రామచంద్రాపురంలో ఉండేటువంటి ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడి కట్టాడు. ఇక్కడ గుడి నుండి ఎంఆర్ఓ కార్యాలయం ముందర రథాలకు సంబంధించి వాహనం కట్టాడు. అదే పనిగా యూత్ హాస్టల్కి వెళ్ళేటువంటి, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేటువంటి రోడ్లో దాదాపు 40 అడుగుల రోడ్లో 20 అడుగులు 25 అడుగులు పైబడి ఆక్రమించి అక్కడ ఒక మందిరాన్నిగా ఆ భజన కళాకారులకు లేదా అన్నదాన కార్యక్రమానికి అని చెప్పేసి అని అక్కడ షెడ్ వేస్తూ ఉన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో గురువారం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన సంవత్సర ఏర్పాట్లపై చర్చించారు. జనవరి 1వ తేదీన దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులువుగా దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. త్వరలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించారు. సులభంగా కలిగే విధంగా మరియు వచ్చిన భక్తులకందరికీ మంచి సౌకర్యాలు, తాగునీటి వసతి, మజ్జిగ, వాళ్ళకి అందరికీ సరిపడా భోజనము అన్నీ కల్పించాలని, అలాగే క్యూ లైన్లు కూడా పటిష్టంగా ఏర్పాటు చేసి త్రోపులాట జరగకుండా వాళ్ళకి సౌకర్యం చేయాలని, మరియు పోలీసు వారి సహకారము, ఆర్టీసీ వారి సహకారము అన్నీ కూడా తీసుకొని ఈ జనవరి 1st వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని మేమందరం నిర్ణయించి తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా మన దేవస్థానానికి ఇంకా అభివృద్ధి చేయాలని పలు వర్క్స్ సంబంధించి ఈరోజు అజెండాలో మేము నిర్ణయం తీసుకొని ఆమోదించినాము. మనకి లడ్డు పోర్టు కట్టడం పూర్తయిపోయింది నిర్మాణము. అది ఇప్పుడు జనవరిలోకి భక్తులకు అందుబాటులోకి తేవాలని చూస్తున్నాము. మరియు అలాగే వినాయక సదన్ వసతి గృహంలో 100 రూములు ఉంది, ఇంకా 100 రూములు భక్తుల సౌకర్యం నిర్మించాము. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న ఆచార్య కొలకలూరి మధుజ్యోతి ద్రవిడ యూనివర్సిటీ ఉపకులపతిగా నియమితులు కావడం పట్ల మహిళా వర్సిటీ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ద్రవిడియన్ విశ్వవిద్యాలయానికి నన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం నాకు సంతోషంగా ఉంది. అది ఒక చాలా ప్రత్యేకమైన విభిన్నమైనటువంటి విశ్వవిద్యాలయము. ఆ విశ్వవిద్యాలయానికి నేను వెళ్ళడం నాకు సంతోషము, గర్వకారణంగా ఉంది. కారణం ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. దానిలో నేను 30 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తున్నా. వారి మరో మానస పుత్రిక ద్రావిడ విశ్వవిద్యాలయం. ఇక్కడ నుంచి అక్కడికి నేను వెళ్తూ ఉండటం అనేది చాలా సంతోషించేటటువంటి విషయము. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘైల్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎంపీ కేసినేని నాని, టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు ఆశీర్వచనాలు పలుకగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాట్బాట్ ద్వారా 200 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు చిత్తూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిఐ భాస్కర్ తెలిపారు. గురువారం చిత్తూరు సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్ బాధితులకు రికవరీ చేసిన 200 మొబైల్ ఫోన్లను అప్పగించారు. ఈ సందర్భంగా సిఐ భాస్కర్ మాట్లాడుతూ చాట్బాట్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు మొదటి విడతలో 1,30,00,000 రూపాయలు విలువ చేసే 500 సెల్ ఫోన్లను, రెండవ విడతలో 80 లక్షల రూపాయలు విలువ చేసే 300 సెల్ ఫోన్లను, మూడవ విడతలో 40 లక్షల రూపాయలు విలువ చేసే 200 సెల్ ఫోన్లను, నాలుగవ విడతలో మరో 40 లక్షల రూపాయలు విలువ చేసే 200 సెల్ ఫోన్లను రికవరీ చేశామని అన్నారు. ఇప్పటి వరకు 4 విడతల్లో 2,90,00,000 రూపాయలు విలువ చేసే 1,200 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని అన్నారు. సుమారుగా ఇప్పటి వరకు కూడా 1,200 మొబైల్స్ రికవరీ చేసి వర్త్ రూపీస్ 2,90,00,000 రూపాయలు విలువ గల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులు పోగొట్టుకున్న వాళ్ళకి ఈ చిత్తూరు చాట్బాట్ సేవల ద్వారా వాళ్ళకి అందిస్తున్నాము.
చిత్తూరు జాట్పాటు ఎవరైనా సరే పోగొట్టుకున్న ఎవరైనా బాధితులు ఎవరైనా సరే మొబైల్ వినియోగదారులు మొబైల్ నెంబర్ ఉంటుంది 9440900004 అనే నెంబర్ను వాట్సాప్లో సేవ్ చేసుకొని హెల్ప్ లేదా హాయ్ అని ఒక మెసేజ్ పెట్టి కూడా వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది, లింక్ వస్తుంది. ఆ లింకులో ఈ మొబైల్ యొక్క వాళ్ళ వివరాలన్నీ నమోదు చేసి నెంబర్కి సెండ్ చేస్తే ఆ మొబైల్ ఫోన్ ట్రాకింగ్ చేసి మేము మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి వాళ్ళకి బాధితులకు అందజేస్తున్నాము. గిరిజనుల హక్కుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని గిరిజన నవ సమాజ్ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో గిరిజన నవ సమాజ్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఇప్పుడు ఎట్లా దీని పరిష్కారం? మేమేం చెప్పామంటే ఆడపిల్లలు చదువుకోవాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి లేకపోతే జాబ్ చేసుకోవచ్చు, పెళ్లి అయినా జాబ్ చేసుకోవచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు లీవ్ ఇవ్వాలనే వర్షంతో మేము ఆలోచించాం. దాంట్లో మా వర్షం ఏమొచ్చిందంటే 18 సంవత్సరాలు లీవ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట యువకులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డివైఎఫ్ఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి విద్యార్థులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరేంద్ర, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను మెగా డిఎస్సి విడుదల చేస్తాను, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి విడుదల చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. కానీ ఈ రోజు కూడా డిఎస్సి విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు. చాలా కోచింగ్ సెంటర్లో డిఎస్సి విద్యార్థులందరూ లక్షల ఫీజులు కట్టేసి వాళ్ళు బతుకుతున్నారు తప్ప ఈ ఉద్యోగస్తులు వీళ్ళు విద్యార్థులు బతికేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇప్పటికైనా డిఎస్సి విడుదల చేయి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకుంటామని చెప్పి డిఎస్సి విద్యార్థుల తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఇప్పుడు మీరు అన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రజలేమీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా డిఎస్సి కోసము డిఎస్సి కాలేజీల చుట్టూ ఈ యొక్క అభ్యర్థులు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి వాళ్ళ ఇళ్లలో చాలా అవస్థలు పడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఇప్పటికైనా ఒక మెగా డిఎస్సిని విడుదల చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా తెలియజేస్తున్నాము. అలాగే మీరు ఈ యొక్క ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే కనుక మీ ప్రభుత్వము ఇంతటితోనే చరమగీతం ఈ డిఎస్సి అభ్యర్థులు పాడతారని చెప్పి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని జీవో నెంబర్ 12, 14ను వెంటనే రద్దు చేయాలని, అలాగే వీఆర్ఏ, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. పైగా ఏంటంటే గతంలో కూడా అంటే వాళ్ళకి ఇచ్చే డిఏలు కూడా తగ్గించినారు. తర్వాత వాళ్ళు పోరాటం చేసిన తర్వాత 500 వేసిస్తామన్నారు. ఆయన చెప్పినారు కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా ఏంటంటే వాళ్ళకు జీవిత భద్రత, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ లాంటివి కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. 3 బిల్డింగ్ కార్మికులు. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా విధుల్లోకి చేరిన మెడికల్ ఆఫీసర్లకు ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎం&హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహన, గ్రామ స్థాయిలో చేపట్టవలసిన కార్యక్రమాలపైన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రబలుతున్న కోవిడ్పై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై శిక్షణ ఇస్తున్నామని అన్నారు. వెళ్ళినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ కంపల్సరీగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మాస్క్ అనేది పెట్టుకోవాలి. ఆ విధంగా కేర్ తీసుకోవాలి. ఎవరికైనా సీరియస్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా ట్రావెలింగ్ చేసిన వాళ్ళు కానీ, ఏదైనా ఇప్పుడు కేరళకి అయ్యప్ప భక్తులు అనేది వెళ్తూ ఉన్నారు, అలాంటి వాళ్ళు కానీ, లేదా సివియర్ కాఫ్, కోల్డ్, గొంతు నొప్పి ఆ విధంగా ఉండేవాళ్ళు, ఆయాసం కానీ అలా ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి వస్తే పిహెచ్సి నుంచి కానీ సిహెచ్సిలో కానీ అడ్మిట్ చేస్తారు. మాకు డాక్టర్స్ అందరికి కూడా మేము అలర్ట్ అనేది ఇచ్చాము. సో అందరూ కూడా మాకు సఫిషియెంట్గా ప్రతి హాస్పిటల్లో స్టాఫ్ సఫిషియెంట్గా ఉన్నారు. మెడిసిన్స్ కూడా ప్రిలిమినరీ ట్రీట్మెంట్ కోసం మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 65,340 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,868 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జపాన్ సముద్ర తీరంలో భూకంపం. అరగంట వ్యవధిలోనే 2 సార్లు కంపించిన భూమి. రిపబ్లిక్ డే వేడుకలకు సన్నాహాలు ముమ్మరం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు దక్కని అవకాశం. చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్. 3,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ మధుజ్యోతి నియామకం. బాధ్యతగా వ్యవహరిస్తానన్న నూతన వీసీ. తిరుపతి సుందరీకరణ పనులను పరిశీలించిన కమిషనర్ హరిత. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. చైర్మన్ మోహన్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.